బీజేపీ బీఆర్ఎస్లపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తుంటే కేటీఆర్ మాత్రం చీకట్లో మంత్రాలు చేయడానికి వెళ్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇక బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బీసీల ద్రోహి పార్టీ అని ఎద్దేవా చేశారు. బనకచర్ల వ్యవహారంపై తప్పుడు సమాచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. గోదావరి, కృష్ణా నదీ జలాల శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వీళ్ళతోనే చర్చించడం అనే ఒక మాత్రమైన పథకం, అది రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నట్టు, లేదంటే రేవంత్ రెడ్డి గారిని ఏదో అవమానపరుస్తూ చేస్తున్నట్టు మీరు ప్రచారం చేయడం మీ మూర్ఖత్వం, మీ తెలివి తక్కువతనం. మీలాగా పార్టీ అధ్యక్షుడు, పార్టీ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అది ఒకరే ఉండరు. మా పార్టీకి వివిధ శ్రేణులు ఉంటాయి. అది జాతీయ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటాడు, రాష్ట్ర పార్టీ నాయకుడు ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు. ఇవన్నీ మీకు తెలియని భాష కదా, ఎందుకంటే మీకు అన్నీ ఒకడే. ఆ బానిసత్వం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. మల్టిపుల్ లీడర్ ఉంటారు, మల్టీ లెవెల్ లీడర్షిప్ ఉంటుంది. అది తెలుసుకోక ఏదో ఈ మధ్య మాట్లాడుతున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే